ఇది ఎప్పుడు పెట్టారు? ఈ ఎంట్రన్స్ చూసి నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈరోజు సరదాగా అలా మా కాలేజ్ అయితే చూపిస్తాను. కాలేజ్ అని చెప్పేసి ఏంటి మొత్తం చెట్లు అవి చూపిస్తుంది అనుకోకండి. ఎందుకంటే మా కాలేజ్ మామిడి తోట మధ్యలో ఉంటుందన్నమాట. సో బాగుంటుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా మొత్తం నడుచుకుంటూ రావాలి. డైనింగ్ హాల్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఫైనల్లీ ఇది మా కాలేజ్ అనమాట. సో పేరు వచ్చేసి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ బస్సెస్ అవన్నీ పెట్టేసి ఉంటాయి అన్నమాట. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను కాబట్టి ఆ రోజు బస్సెస్ అయితే లేవు. It's a chala clear sky, Food is mending, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really ఇంత క్రౌడ్ కూడా పెద్దగా లేదు, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ 10 o'clock, సారీ 9 o'clock. ఇది కాలేజ్ గ్రౌండ్ అనమాట. సో ఖాళీగా ఉంది బికాజ్ ఆఫ్టర్నూన్ టైం కాబట్టి. మనకి బ్రేక్ టైం అప్పుడైతే చాలా బిజీగా రష్గా ఉంటుంది. అండ్ నేను వెళ్ళిన రోజు ఆ రోజు పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఉంది, ఐసెట్ అండ్ ఈసెట్. ఎవరైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చాయో లేదో కామెంట్స్లో చెప్పండి. ఇటు సైడ్ సివిల్ మెకానికల్ బ్లాక్స్ ఉంటాయి, అవి నేను ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే నాకు మెయిన్ బ్లాక్కే వెళ్ళాలి, అందుకని నేను అవి చూపించట్లేదు. సో స్ట్రైట్గా అలా వెళ్ళి ఫైనల్లీ మెయిన్ బ్లాక్ అయితే వచ్చేస్తుంది మనకి. మెయిన్ బ్లాక్ కూడా చూపిస్తాను. ఇంకా అలాగే ఫస్ట్ అడ్రస్ చెప్పలేదు కదా, అడ్రస్ చెప్తాను. ఇది వచ్చేసి నూజివీడు వెళ్ళే రూట్లో ఆకిరిపల్లి అని వస్తుంది. సో అక్కడైతే కాలేజ్ ఉంటుంది. ఇది మెయిన్ బ్లాక్ అనమాట. ఇట్లా ఉంటుంది బిల్డింగ్ అయితే. మెయిన్ బ్లాక్ అంటే ఏం లేదు, లైక్ మెయిన్ థింగ్స్ డెసిషన్స్ అవన్నీ ఇక్కడ తీసుకుంటారని, అంటే నాకు తెలిసిన డెఫినేషన్ అదే. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే కూడా కామెంట్స్లో చెప్పండి, లైక్ బాగానే కాలేజ్ని ఎలా చూపించాను. ఇది స్టెప్స్ ఎక్కితే మనకి ఇక్కడ కాలేజ్ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అవన్నీ ఉంటాయి. మీరు పాజ్ చేసుకొని స్లో మోషన్లో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మనం కూడా బాగా చదువుకొని అట్లా చేస్తే ఇట్లా 25 LPA వస్తాయి అన్నమాట. సో ఫైనల్లీ మెయిన్ బ్లాక్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. రైట్ సైడ్ మొత్తం మనకి క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఆఫీస్ రూమ్, ఎగ్జామ్ సెల్, ప్రిన్సిపల్ రూమ్ అవన్నీ ఉంటాయి. నేను యాక్చువల్గా పేపర్ వర్క్ కోసం అయితే వెళ్ళాను కాబట్టి మనకి రైట్ సైడ్ ఏం పని లేదు, ఓన్లీ లెఫ్ట్ సైడే. మనకి కాలేజ్ అయితే టోటల్ ఇలా ఉంటుంది లోపల వ్యూ. 1 2 3 ఓకే 3 floors ఎక్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్. కాలేజ్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంకా డీటెయిల్స్, పిక్చర్స్ అవి ఏమైనా చూడాలి అనుకుంటే ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులో చూడొచ్చు. అలాగే గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది, అక్కడ అయితే చూడొచ్చు. లైక్ మీరు రీసెర్చ్ చేయాలి ఆర్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అలా ఏమైనా ఒపీనియన్ ఉంటే కనుక మీరు ఒకసారి అఫీషియల్ సైట్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. మీ రీసెర్చ్ అయితే మీరు చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నేనైతే అవ్వమని చెప్పను, అలాగే అవ్వద్దు అని కూడా చెప్పను. అండ్ ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు, జస్ట్ ఎలానో వచ్చాను అని చెప్పేసి మీకు చూపిద్దాం అని రికార్డ్ చేశాను. కాలేజ్లోనే మనకి టెంపుల్ కూడా ఉంటుంది. నేను వెళ్ళిన టైంకి క్లోజ్ ఉండింది. లైక్ హాస్టల్ కూడా ఉంటుంది లోపల, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెండు ఉంటాయి. ఇది ప్రిన్సిపల్ రూము. ఇది వచ్చేసి కాలేజ్ క్యాంటీన్, ఓల్డ్ క్యాంటీన్. ఇదే కొత్తగా న్యూ క్యాంటీన్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను చూడండి. కాలేజ్లో 100% అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కనిపించారు, సో వాళ్ళని కూడా రికార్డ్ చేశాను, మీరు కూడా చూడండి. ఇంకా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టాప్ లాంగ్ వీడియోస్ 2 ఉంటాయి, ఆర్ఎస్ బ్రదర్స్ శారీస్, అలాగే వరమహాలక్ష్మి శారీస్ రీసెంట్ వీడియో అది. ఆ 2 కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్స్లో ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. నా మిగతా షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ ఏ వీడియోస్ పోస్ట్ చేయాలని నేను ఒక పోస్ట్ కూడా వేశాను, ఆ పోల్ కూడా ఒకసారి మీరైతే చూసి ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా అయితే చాలా బాగా నాకు రీచ్ అయితే వచ్చింది. ఈ వీడియో కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా కాలేజ్ డీటెయిల్స్, ఇంకేమైనా డౌట్స్ అవేమైనా ఉంటే కూడా కామెంట్స్లో అడగండి. నేను ఎక్కువ క్వశ్చన్స్ వస్తే కనుక అదొక సపరేట్ ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ.